గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకి అటు ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం నిండుకుండలా మారి శ్రీశైలం డ్యామ్ కష్టు గేట్లు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ మొత్తం కూడా ఆ డ్యామ్ కూడా మొత్తం నిండుకుండలా మారిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రాత్రి 20 గేట్ల కష్టు గేట్లు 5 ఫీట్ల మేర కిందికి విడుదల చేయడం అయితే జరుగుతూ ఉంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో 3,19,725 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 3,19,725 క్యూసెక్లు జరుగుతూ ఉంది. దీంతో పాటు ప్రస్తుతం విడుదల చేసిన నీరు కంటే 3 రెట్లు ఎక్కువగా ఇంట్లో డ్యామ్లో చేరుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగుల డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు నిల్వ జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ప్రధాన విద్యుత్ కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 2 రోజులుగా ఎక్కడ చూసినా కూడా మొత్తం వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో పాటు రైతులు కూడా చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇటు రైతు పత్తి వేసిన పత్తి పంట అయితేంది, ఇటు చూస్తుంటే వరి చేను కూడా మొత్తం నీటిమయమై మొత్తం నిండిన పరిస్థితి అయితే మనం గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇటు గిట్టుబాటు ధర లేక కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెట్టుబడి సాయం ఎకరానికి 30,000 నుంచి 50,000 రూపాయలు వెచ్చించి ఈరోజు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీంతో పాటుగా ఒక పక్క ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినా కూడా ఐకేపీ సెంటర్లలో మొత్తం నీరు నిలవడంతో మొత్తం మొలకెత్తిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. దీంతో పాటుగా పత్తి కూడా మొత్తం తడిచి ముద్దైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఐకేపీ సెంటర్లు కానీ ఇటు కొనుగోలు కూడా చేయడం లేదు అధికారులు. వెంటనే ఆ మ్యాచర్ లేకుండా కూడా తీసుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి వెంటనే నల్గొండ జిల్లాని పంట నష్టం కేటాయించాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా కల్పించాలని చెప్పి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ కలీంతో నల్గొండ దినేష్.